Hello everyone, I am Dr. Rahman Mohammad, Global Career Counselor and ఇప్పుడు నేను చెప్పబోయేది ఎస్పెషల్లీ నేను 15 ఇయర్స్ నుంచి చూస్తున్న ఫియర్ ఫ్యాక్టర్ ఏదైతే అప్కమింగ్ గ్రాడ్యుయేట్స్లో ఎంప్లాయీస్లో వాళ్ళ కెరియర్ గురించి ఉందో ఇప్పుడు 2025లో చాలా వరకు వన్ టర్మ్ ఈజ్ డామినేటింగ్, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎంతవరకు నా జాబ్స్ నా కెరియర్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రోడక్ట్స్ లైక్ చాట్ జీపీటీ, గ్రాక్, డీప్ సీక్ చాలా పేర్లు వచ్చేసాయి అండ్ ఎవ్రీ వన్ ఈజ్ వెరీ మచ్ కన్సర్న్డ్ ఏం జరుగుతుంది అనేది. సో ఒకటి మీరు ఫస్ట్ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, 2001 ఇంటర్నెట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఎవరినైనా ఇంటర్నెట్ని, టెక్నాలజీని, గ్యాడ్జెట్స్ని ఆపగలిగామా? ఆపలేదు. ప్రోడక్ట్స్ వస్తూ పోయాయి, మనమే వాటిని ఎండోర్స్ చేశాము, మనమే వాటిని కస్టమర్స్, మనమే వాటిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాము. ఇది కూడా అంతే, చాట్ జీపీటీ వచ్చింది, ప్రోడక్ట్స్ వస్తూనే ఉంటాయి అండ్ ఇట్స్ అ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. సో స్టెప్ బై స్టెప్ మీరు గమనించండి, మీరు ఏం చేస్తే మనము మన కెరియర్కి కానీ మన ఫ్యూచర్కి కానీ సెక్యూర్గా వీటిని పాజిటివ్గా మలుచుకోవాలి. వీటిని మనం ఎనిమీస్గానో లేకపోతే వీటిని మనం థ్రెట్ ఫ్యాక్టర్గా చూడొద్దు. సో ఫస్ట్ థింగ్, వాటి ఫియర్ ఫ్యాక్టర్ పక్కకు పెట్టి వాళ్ళ రోల్ ఎలా ఉండబోతుంది ఆర్గనైజేషన్స్లో అనేది ఆలోచించండి. అంటే ఎలాగూ మనం కోఎగ్జిస్ట్ అవ్వాలి, కంప్యూటర్స్తో కోఎగ్జిస్ట్ అయ్యాం కదా, సో ఇప్పుడు చాట్ జీపీటీతో కూడా కోఎగ్జిస్ట్ అవ్వాలి. సో వాటి రోల్ ఏంటి, నా రోల్ దాన్ని ఎలా ఎన్హాన్స్ చేస్తుంది, నా ఇంపార్టెన్స్ ఎలా తగ్గుకుంటూ ఉంటుందని చెప్పేసి అది మీరు అనలైజ్ చేయండి. అంటే చివరికి చాట్ జీపీటీకి ప్రాంప్ట్ ఇచ్చేది ఎవరు, దానికి ఇన్పుట్ ఇచ్చేది ఎవరు? అల్టిమేట్గా మీరే. సో దానికి ఎంత బ్యూటిఫుల్ ఇన్పుట్, ఎంత ఎక్స్ట్రాక్టివ్గా స్పెసిఫిక్గా ఇన్పుట్ ఇవ్వగలుగుతావు నువ్వు, అప్పుడు 100% నీ రోల్ నీకు నూకుంటుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, వాట్ ఆర్ ది ఇండస్ట్రీస్, ఎవరైతే అప్కమింగ్ గ్రాడ్యుయేట్స్కి వాట్ ఆర్ ద ఇండస్ట్రీస్ విచ్ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై చాట్ జీపీటీ. చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అంటే పూర్తిగా ఏఐ రాదు అని చెప్పట్లేదు, కానీ ఏఐ వల్ల డామినేషన్ ఏం పెరగదు వాటికి. హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, హెల్త్ కేర్ ఇండస్ట్రీ, ఎక్కడైతే హ్యూమన్ ఇంటర్వెన్షన్ చాలా ఇంపార్టెంటో అది ఆ ఇండస్ట్రీస్లో మీరు ఎక్కువ కెరియర్ ప్లాన్ చేసుకోవచ్చు ఇఫ్ యు ఆర్ అన్ అప్కమింగ్ గ్రాడ్యుయేట్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఎప్పుడైతే మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే హ్యూమన్ స్కిల్స్, నెగోషియేషన్ స్కిల్స్కి, క్రియేటివ్ థింకింగ్కి, ఆర్టిస్టిక్ ఫీల్డ్స్కి ఏ టెక్నాలజీ రీప్లేస్మెంట్ లేదు. ఇప్పటికీ ఈ ఫీల్డ్స్లో హ్యూమన్ స్కిల్సే చాలా చాలా డామినేట్ చేస్తాయి. సో ఇలాంటి ఫీల్డ్స్లో, ఇలాంటి ఏరియాస్లో యూ బెటర్ ఇన్వెస్ట్ యువర్ ఎడ్యుకేషన్ ఆర్ టైమ్ అండ్ దెన్ మీకు పెద్ద థ్రెట్ ఉండకపోవచ్చు. అండ్ ఐటీ వాళ్ళు ఆబ్వియస్లీ 70% ఆఫ్ ద ఎకానమీ ఐటీ ఇండస్ట్రీ నుంచి రన్ అవుతుంది కాబట్టి మీకు కూడా పెద్ద చాట్ జీపీటీ, ఎందుకంటే సర్వేస్ ఏం చెప్తున్నాయంటే, అండ్ వెరీ ఇంపార్టెంట్లీ యుఎన్ఓ కూడా అనౌన్స్ చేసింది ఏంటంటే దీనికి కూడా ఒక రెగ్యులేషన్ యాక్ట్, అంటే ఎంతవరకు ఏఐ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండాలి, ఎంతవరకు మనం రెస్ట్రిక్ట్ చేయాలనే డిస్కషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. సో చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. కాబట్టి మీరు దీన్ని పెద్ద మీ మెంటల్ హెల్త్ మీద తీసుకోకండి. బట్ అప్స్కిల్లింగ్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ బిఫోర్ చాట్ జీపీటీ ఆల్సో. ఇప్పుడు కూడా చాలా ఇంపార్టెంటే. అండ్ వెరీ సూన్ దానికి రెగ్యులేషన్ యాక్ట్స్ లేకపోతే ఐపీ కాపీ రైట్స్ ఎలా ప్రొటెక్ట్ చేయాలని వస్తుంది. కాకపోతే అప్స్కిల్లింగ్ అనేది మీరు చేస్తున్నది రైట్ వేలో చేస్తున్నారా లేదా? ఎందుకంటే చెప్పాను కదా, 2001 నుంచి ఇప్పటి వరకు ఏదైనా ప్రోగ్రెసివ్గానే వెళ్తాం, కానీ ఎవరు కూడా రెగ్రెసివ్గా వెళ్ళారు. సో ఒక్కసారి టెక్నాలజీ బయటకు వచ్చేసిందంటే దాన్ని ఎట్లాగూ ఆపలేరు. సో మీరు దాన్ని, టెక్నాలజీని మీకు ఫ్యూచర్కి మీరు ఎలా బ్లెండ్ చేసుకొని పాజిటివ్గా పైకి వెళ్తారో మీరు చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఫైనల్గా చెప్పదలుచుకునేది ఒకటే, ఒక కెరియర్ కౌన్సిలర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరులోనే ఉంది కృత్రిమ ఇంటెలిజెన్స్ అని. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పటికైనా హ్యూమన్ ఇంటెలిజెన్స్ని, జెన్యూన్గా వచ్చే ఐడియాస్ని, అబ్జర్వేషన్తో వచ్చే ఐడియాస్ని, లైఫ్ని చూస్తూ వచ్చే ఐడియాస్ని, రియల్ పీపుల్ని కనెక్ట్ చేస్తూ వచ్చే ఐడియాస్ని డామినేట్ చేయగలుగుతుందా? డెఫినెట్లీ నాట్. సో ఎప్పుడైనా మీకు ఫియర్ ఫ్యాక్టర్ అనిపిస్తే ఒకటే క్వశ్చన్, మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, ఏఐని సృష్టించింది ఎవరు? హ్యూమన్ బ్రెయిన్. సో అల్టిమేట్గా ఎప్పుడు అప్పర్ హ్యాండ్ నీదే. కాకపోతే నెవర్ ఫీల్ సుపీరియర్ ఆల్సో. నువ్వు చాలా వరకు అండర్స్టాండ్ చేయాల్సింది ఏంటి అంటే, ఎనీ ఇంటెలిజెన్స్ ఇస్ నాట్ బిగ్గర్ దెన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ వెన్ పుట్ ఇన్ ఎ రైట్ వే.